హాయ్ నమస్తే అండి, నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో మీరు చూసినట్టయితే అరటి మొక్కలు మనం మామూలుగా మనకు నర్సరీలలో మనం తీసుకున్నట్టయితే ఒక్క మొక్కకు మనకు 100 రూపాయల మొక్క పడుతుంది. అదేవిధంగా మనకు టిష్యూ కల్చర్ మొక్కలు కావాలంటే అదే మనం ల్యాబ్ నుండి తీసుకొచ్చుకోవాలంటే ఒక మొక్కకి మనకు 16 రూపాయలు పడుతుంది. కాకపోతే అందుబాటులో మనకు ల్యాబ్లు ఉండేవి కాబట్టి మనం ల్యాబ్లో ఒకవేళ తీసుకురావాలనుకున్నా కూడా ఎన్ని ట్రేల వారీగా మనకు వాళ్ళు ఇస్తారు, 1-2 అయితే ఇయ్యరు. ఇంతకుముందు గతంలో ఒక రైతు ఆల్రెడీ అరటి పంట పండించిన తర్వాత అది కంప్లీట్గా తీసేసి తోట తీసేసి ఇదంతా చూడండి రోడ్డు వైపుకు మనకు దుంపున్నాయి కదా, వాటి దుంపలు అనేది కంప్లీట్గా మనకు ఈ విధంగా పడేయడం జరిగింది. ఏదైతే ఆయన డోజర్తోని లేదా కుక్లింగ్ మిషన్తో ఈ విధంగా మనకు చేసినట్టు అనిపిస్తుంది. ఇది చూసినట్టయితే కంప్లీట్గా మట్టితో సహా నెట్టింది కదా. ఈ నెట్టిన తర్వాత మనం గమనించినట్టయితే గమనించండి, చూడండి ఇది మనకు ఈ పిలుపు ఉన్నది కదా, ఇది ఆల్రెడీ తల్లి పిలుక, అంటే తల్లి పిలుక యాక్చువల్లీ ఇది. దీని తర్వాత దానికి పిలుక వచ్చింది కదా, ఇది ఆల్రెడీ ఆయన తీసేసిన తర్వాత ఎండిపోయింది. మనకు ఈ దుంపకు ఆల్రెడీ చిగురొస్తుంది చూడండి. ఒక వర్షం పడేసరికి మనకు ఈ విధంగా చిగురు అనేది వస్తుంది. కొంచెం పక్కన అయితే నేను తెలుసుకుంటే మాత్రము ఇది జీనైనా లేకపోతే పొట్టిపచ్చ అరటి అని రకాలు ఉంటాయి కదా, అడిగితే గెలలు అయితే బాగానే వస్తాయని చెప్పిండు. ఆయన కూడా మా ఐడియా లేదు. సరే ఏదేమైనా కూడా మన ఇంటి దగ్గర పొట్టిపచ్చ అరటి అనేది ఒకటి ఉన్నది, జీనైన్ ఉన్నది, అదేవిధంగా ఎర్ర అరటి అంటే 3 రకాలకు సంబంధించిన మొక్కలు మన దగ్గర ఉన్నాయి. దుంపలతో మళ్ళీ మనము ఇంకా వేరే కొన్ని మొక్కలు మనం తయారు చేసుకోవచ్చు. వర్షం కొట్టిన తర్వాత మనకి ఎన్ని మొలకలు ఉన్నాయి చూడండి, 100 మీటర్ల వరకు. అంటే ఇది కనీసం కొంత గుంతలా ఉన్న ప్లేస్ అంతా ఆ మట్టి అంతా ఇటు తల్లగొట్టడం జరిగింది కదా. కొన్ని విపరీతమైన మొక్కలు ఉన్నాయి. పెట్టాలనుకున్నా కూడా మళ్ళీ టిష్యూ కల్చర్ మొక్కలైనా లేకపోతే మంచి సూర్యపిలక మొక్కలు తీసుకొచ్చి పెడతారు. ఎందుకంటే వాళ్ళు కమర్షియల్ పంటలాగా పండించుకుంటారు కాబట్టి ఈ మొక్కలు అయితే పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నాకు చాలా దూరం ఉన్నది. ఇది నర్సంపేట వరంగల్కి సంబంధించిన హైవే అరటి మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు మనం పోవాలంటే చాలా దూరం ఉన్నది. ఒక 10 మొక్కలైనా తీసుకపోతా. ఇప్పుడు ఇది కూడా మనకి ఏనుకుంటా చూడండి, కాకపోతే జాగ్రత్త తీయాలి, లేకపోతే మాత్రం దీనిలో పాములు ఉంటాయి. మనకి ఇలాంటి మొక్కలు అయితే ఎక్కువ తీసుకపోవచ్చు అనే ఉద్దేశంతో పెద్ద పెద్ద దుంపలు తీయట్లేదు. పెద్ద పెద్ద దుంపలు అయితే మనకు తీసుకపోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి, అంటే మనం తీసుకుపోవడానికి అనుకూలంగా ఉంటుంది అన్నట్టుగా నేను ఇట్లాంటి మొక్కలు తీసుకుంటాను. కవరు లేవు, అనుకోకుండా కనిపించినాయి కదా, అది తప్పని పరిస్థితి కాబట్టి అక్కడనే ఒకటి మామూలుగా ఫ్లెక్సీలు ఉంటాయి కదా, జెండాలు, ఆ జెండాల బాపతి పడిపోతాయి అన్నట్టుగా ఈ విధంగా కట్టి తీసుకొచ్చిన. నాలుగు పెద్ద దుంపల్ని, ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి పర్లేదు 100% ఏనుకుంటాయి. ఇవి 5 పిలకలు, ఇవి ఒక 4 పిలకలు. ఇవి ఆల్రెడీ 4-5 వర్షాలు పడ్డాయి కదా, దాడితే ఏనుకునే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికి అయితే మనం ఫ్రంట్ సైడ్ పెడదాము. ఎంత పూత మట్టే కదా, పర్లేదు, ఈ మొక్క పెడదాము. పెద్ద దుంపలు అయితే మనం ఎట్లా పెట్టినా ఎనుకుంటాయి, కానీ ఇవి కొంచెం జాగ్రత్తగా పెట్టాలి. ఎందుకంటే చిన్న ఏరు ఉన్నది కాబట్టి, ఆల్రెడీ దుంప చిన్నగా ఉన్నది, దీనికి ఏర్లు కూడా ఉన్నాయి. ఓకే అండి, ప్రస్తుతానికి అయితే అన్ని మొక్కలు మనం ఈ విధంగా పెట్టడం జరిగింది. అనుకూలంగా డ్రిప్ పైప్ ఉన్న చోటనే నేను మిగతా ఇప్పుడు నేను తీసుకొచ్చిన 10 మొక్కలు నాటే ప్రయత్నం చేసిన. అది 100% సక్సెస్ అవుతుంది అనుకున్నా. ఎందుకంటే ఈ మొక్కలు నేను ఇంతకుముందు కూడా కొన్ని పెట్టినా కాబట్టి కొంచెం చిన్న గడ్డు ఉన్నా కూడా అవి ఏనుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, మీకు కూడా అవసరం అనుకుంటే ఏదో ఒక చోట మనం బయటికి పోయినప్పుడు మొక్కలు అవుపడతాయి. ఇట్లా అరటి మొక్కలు పెట్టాలనే ఆలోచన కనుక ఉంటే
మనకు కొంచెం మనం సిటీ అవుట్స్కట్ పోయిందంటే కొంతవరకు ఇట్లాంటి మొక్కలు మనం ఈజీగా ఎన్నుకుంటే అవి ఏదో మనం నర్సరీలనే తీసుకురావాలి లేదా టిష్యూ కల్చర్ మొక్కలే పెట్టుకోవాలనేది ఏం లేదు. సాధారణంగా ఇప్పుడు రైతులు వేసేది ఎట్లా చేసి అవి కూరకు సంబంధించిన అరటి అయితే వేయరు. ఏమున్నా కూడా మనం తినడానికి అనుకూలంగా ఉండే బాపతి వేస్తారు. కాకపోతే దానిలో బోలెడన్ని వెరైటీలు ఉంటాయి. సరే ఇప్పుడైతే ఇది నాకు తెలిసి ఇది G9 వెరైటీయే అనుకుంటా. నా దగ్గర ఆల్రెడీ G9 వెరైటీ కూడా నేను ఇంతకుముందు గతంలో పెట్టిన. ఇది వేరే రకానికి సంబంధించింది అయితే నా దగ్గర ఒక 4-5 రకాలకు సంబంధించిన తయారైతే అనే ఉద్దేశంతో నేను ఈ మొక్కలు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈ 10 మొక్కలకైనా కూడా మనం బయట తీసుకున్నట్టయితే ఒక నర్సరీలో ఒక మొక్కకు చిన్న కవర్లో ఉన్న మొక్కకు 100 రూపాయలు ఒక మొక్కకు తీసుకుంటుండు. అంటే ఈ 10 మొక్కలు మనకు 1000 రూపాయలు అవుతాయి. నాకు కొంచెం దగ్గర ఉంటే మాత్రం నేను కొంచెం ఎక్కువ మొక్కలు తీసుకొస్తుంది కావచ్చు. నాకు దూరం ఉన్నది 80 కిలోమీటర్ల నుండి తీసుకురావడం జరిగింది. దానివల్ల నాకు ఈ 10 మొక్కలు నాకు సరిపోయినాయి. ఎందుకంటే నాకు ఎక్కువ తీసుకురాలేకపోయినా అది ఎందుకంటే వేస్ట్ ఉన్నది. అది యాక్చువల్లీ ఇప్పుడు వర్షం పడేది కాబట్టి అనుకున్నది. వర్షం పడకపోతే ఆ రైతు ఏంటంటే అక్కడ నేను తెలుసుకుంటే ఏంటంటే అవి మొత్తము ఎండకు ఎండిన తర్వాత కంప్లీట్గా వాళ్ళు ఆ దుంపలను కాల్చేస్తారని నాకు తెలిసింది. కాకపోతే ఇప్పుడు వర్షం పడేసరికి అవి ఏమైందంటే దుంపలు కుళ్ళిపోయి దానినే గట్టిగా ఎక్కడైతే దుంపునో దాని పక్కకు మనకు పిలకలు వచ్చి మనకు ఈ విధంగా ఊపడ్డాయి. దాంతో మనం ఈ మొక్కలు ఈ విధంగా మనం తీసుకురావడం జరిగింది. ఓకే అండి, మీకు అందుబాటులో అవసరం అనుకున్నప్పుడు ఎక్కడన్నా కనిపిస్తే మీరు కంపల్సరీ మూమాట పడకుండా తీసుకొచ్చుకోండి, పెట్టుకోండి. అది 100% మనం పనులనేది తీసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.